కుండపోత వర్షానికి జలమయమైన రామగుండం పాత బజార్ సబ్స్టేషన్ ఏరియా నీటిలోనే నిలబడి పూడిక తీయించిన ఎమ్మెల్యే మక్కాం సింగ్ రాజ్ ఠాకూర్ బాధితులకు భోజన వసతి ఎన్టీపీసీ అధికారులకు కీలక ఆదేశాలు. బుధవారం కురిసిన కుండపోత వర్షానికి రామగుండం పట్టణ పరిధిలోని పాత బజార్ సబ్స్టేషన్ కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎన్టీపీసీ యాష్ పాండ్ నుండి వ్యర్థ నీటిని రామగుండం చెరువులోకి తీసుకెళ్లే కాలువలో పూడిక తీయకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమైంది. కాలువ పొంగి పొరలడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే రామగుండం ఎమ్మెల్యే మక్కాం సింగ్ రాజ్ ఠాకూర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. వర్షపు నీటిలోనే నడుచుకుంటూ కాలనీలోని పర్యటించి బాధితుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తక్షణమే జేసీబీలను తెప్పించి స్వయంగా దగ్గరుండి కాలువ పూడికతీత పనులను పూర్తి చేయించారు. నీట మునిగిన కాలనీ వాసులకు వెంటనే భోజన వసతి కల్పించారు. భవిష్యత్తులో యాష్ వాటర్ కాలువ ప్రవాహం వల్ల కాలనీ వాసులకు ఎలాంటి సమస్యలు రాకుండా కాలువ గోడ ఎత్తును పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో రామగుండం మేయర్ మహంకాల్ స్వామి, డిప్యూటీ మేయర్ పాత్పల్లి ఎల్లయ్య, కమిషనర్ అరుణశ్రీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేటి బాలరాజు, కార్పొరేటర్లు ఇసంపల్లి అంజుల్, సిరిశెట్టి సతీష్, వాజిద్ ఖాన్, దారంగుల కుమార్, బాదావత్ సారయ్య నాయక్, కాంగ్రెస్ నాయకులు సలీం, శిరంశెట్టి శ్రీనివాస్, తాజ్ తదితరులు పాల్గొన్నారు.